Watch full episodes on Jio Hotstar. మేమీ వరల్డ్ ని ఫర్గాటెన్ వరల్డ్ అని చెప్తాము. చార్మింగ్, ఇక్కడున్న అన్ని వస్తువులు హ్యూమన్ వరల్డ్ కి సంబంధించినయే, కానీ ఇక్కడ నార్మల్ హ్యూమన్స్ ఎవరూ లేరేంటి? ఎస్, ఇక్కడ ఉన్న వస్తువులన్నీ హ్యూమన్ యొక్క వస్తువులే, బట్ ఆల్ ఆర్ యూస్లెస్. హ్యూమన్స్ వాళ్ళ జీవితంలో ఏమేం వస్తువులు యూజ్ చేశారో వాడేసి విసిరి పాడేస్తారో ఆ వస్తువులన్నీ ఇవే. అందుకని ఈ లోకం పేరు ఫర్గాటెన్ వరల్డ్. చార్మి, ఈ బ్యూటిఫుల్ కలర్ బీన్స్ ఏంటి? అవన్నీ బీమ్స్ ఆఫ్ లైఫ్. అందుకని ఫర్గాటెన్ వరల్డ్ కి ఒక వెలుగు కనిపిస్తుంది. ఆకాశం నుంచి వస్తుంది, మాకు వెలుతురు కూడా ఇస్తుంది. తర్వాత మా టెంపరేచర్ కూడా కంట్రోల్ చేస్తుంది. టెంపరేచర్ ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఇక్కడ వెదర్ చాలా కూల్ గా ఉంటుంది. తర్వాత టెంపరేచర్ కూడా కంట్రోల్ చేస్తుంది. దీంట్లోంచి వచ్చే వేడి మా టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎంత వేడిగా ఉంటుందంటే దీన్ని ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళ బాడీ డిసైడ్ అయిపోతుంది. అంత వేడిగా ఉంటుందా? నువ్వే చూడే, ఎవరు టచ్ చేసినా కూడా వాళ్ళు పూర్తిగా డిసైడ్ అయ్యి భస్మం అయిపోతారు. మీరు ఇక్కడ ఏమన్నా చెయ్యండి, కానీ ఆ లైఫ్ బీమ్ ని మాత్రం టచ్ చేయకండి. మేము గుర్తు పెట్టుకుంటాము. ఓహో రుద్ర, అటు చూడు. అది చూడడానికి రాజుగారి ప్యాలెస్ లాగుంది. అదేంటి? త్వరగా రా. మనసుంటే మార్గం ఉంటుంది. అన్ని పాడేసిన పాత వస్తువులు. పాత వస్తువుల్ని చాలా బాగా యూజ్ చేశారు. అవును, ఒక ప్యాలెస్ ని సృష్టించారు. హలో పప్పెట్ రాజా, మేము ఇక్కడికి వచ్చేసాం. చూడండి, రుద్ర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. పప్పెట్ రాజా వచ్చేస్తున్నారు. మీ ప్రియమైన మిత్రుడు వచ్చేశాడు. ఈయనెవరు? ఆయన ఉన్నారు కానీ లేరు. హాయ్, నేనొక హాలో మ్యాన్ని. ఇప్పుడు రాబోతున్నది ఎవరు అంటే రాజులకే రాజు పప్పెట్ రాజు. హలో ఎవ్రీవన్, మీరందరూ ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా సాగిందా? మీ అందరికీ నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేనే రాజుల కన్నా రాజుని, పపెట్ రాజుని. వెల్కమ్ టు ఫర్గాటెన్ వరల్డ్. కానీ నేను పేరుకు మాత్రమే రాజుని. నా దగ్గర ఎలాంటి పవరు లేదు. అందువల్ల నేను ఏమీ చేయలేకపోతున్నాను. అందువల్ల మిమ్మల్ని పిలాల్సి వచ్చింది. మీరు మమ్మల్ని ఇలా ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చారు? మా భాషలో దీన్ని కిడ్నాపింగ్ అని చెప్తాం. లేదు రుద్ర, మీ భాషకి మా భాషకి ఎలాంటి తేడా లేదు. నేను మిమ్మల్ని ఇలాగా ఫర్గాటెన్ వరల్డ్ కి తీసుకురావడానికి నన్ను క్షమించండి. కానీ నన్ను ఏం చేయమంటారు? మా దగ్గర 36 గంటలు మాత్రమే ఉన్నది. ఆ 36 గంటల్లో ఆ మ్యాజిక్ రింగ్ నా దగ్గరికి రాలేదంటే ఈ లోకం అంతా అంతమైపోతుంది. నెగటివ్ ఫోర్స్ మాత్రమే ఉంటుంది రుద్ర, నెగటివ్ ఫోర్స్ మాత్రమే ఉంటుంది. 36 hours లో ఫర్గాటెన్ వరల్డ్ మాయమైపోతుందా? కానీ ఎలా? ఈ ఫర్గాటెన్ వరల్డ్ ని ఒక మ్యాజిక్ రింగ్ మాత్రమే కాపాడుతుంది. అది ఒక మ్యాజికల్ ట్రీ కొమ్మలో మాత్రమే ఉంది. అది 36 గంటల్లో చెట్టు కొమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ మ్యాజికల్ రేస్ బయటికి రానే రాదు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా అంతమైపోతుంది. అవును, అంతమైపోతుంది. మీరే వెళ్ళి ఆ రింగ్ ని ఎందుకు తీసుకోకూడదు? అది ఎందుకంటే
తను ఎవరంటే రాజులకే రాజు పప్పెట్ రాజు. తన్ని ఎవరు ఓడించలేరు. తన శక్తి అసాధ్యం. ఒక్కసారి తను ప్రయత్నించాడు, అలాగే టపటపమంటూ కొట్టేశాడు. ఇదిగో తీసుకో. ఇదెలా ఉంది? ఇదెలా ఉంది? ఇది బాగుందా? ఇది నచ్చిందా? ఇది పైనుంచి, ఇది కింద నుంచి. ఇదెలా ఉంది? బాగుందా? నీకు నచ్చిందా చెప్పు. నువ్వు ప్రయత్నించి చూడు. మేము చాలా ప్రయత్నించాం కానీ ఓడిపోయాము. ఎందుకంటే దాన్ని ఒక రోబోటిక్ ఫోర్స్ దాన్ని కాపాడుతుంది. అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. తనతో మెజిషియనే పోరాడగలడు. అందువల్లనే మిమ్మల్ని నేను ఇక్కడికి పిలవాల్సి వచ్చింది. ఒక్కసారి ఆ రింగు నాకు దొరికింది అంటే టపా టపా అంటూ పిడిగుద్దులు గుద్దుతాను. ఎలా ఉంది? మనసుకి మార్గం ఉంటుంది. అస్తమా ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు? కచాక్. ఎప్పుడు మాకు విషయం తెలిసిందో 36 అవర్స్ లో రింగ్ చెట్లోకి వెళ్ళిపోతుందని మేము చాలా భయపడ్డాం. అందుకనే మిమ్మల్ని తీసుకొచ్చాం. దయచేసి సాయం చేయండి రుద్రా. మీరు బాధపడకండి, ఆ రింగ్ ని మేము తీసుకొచ్చి మీకు ఇస్తాం. ఏంటి నిజంగానా? థ్యాంక్ యూ రుద్రా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కేవలం పేరుకు మాత్రమే రాజుని, కానీ నువ్వే అసలైన రాజువి. థ్యాంక్ యూ రుద్రా. కానీ ఎక్కడికి వెళ్ళాలి? నేను మీతో పాటు ఒక గైడ్ ని పంపిస్తాను. యా స్వీటో. ఇదే స్వీటో. ఈ స్వీటోనే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇది మిమ్మల్ని ఆ మ్యాజికల్ ట్రీ దగ్గరికి తీసుకెళ్తుంది. స్వీటో, వీళ్ళని ఒంటరిగా వదిలేయద్దు. గుడ్ బాయ్. రుద్రా, గుర్తుంచుకో, మనకి 36 అవర్స్ మాత్రమే ఉంది. మీరు బాధపడకండి, నీ రింగ్ తోనే తిరిగి వస్తాను. లెట్స్ గో స్వీటో. రోబోట్స్ తో జాగ్రత్తగా ఉండు. ఇంకా ఆ స్పెషల్ గా ఉన్న మీనియన్స్ తో. అది వాటిని ఫర్గెటన్ వరల్డ్ లో అంతా పాకి ఉంచింది. అందుకని జాగ్రత్తగా ఉండండి. అది ఏ రూపంలో అయినా మిమ్మల్ని కలుస్తుంది. థ్యాంక్ యూ పప్పట్ రాజా, మేము చూసుకుంటాం. బాయ్. ఆల్ ద బెస్ట్ రుద్రా. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరిపోతానండి. అరే మనం ఎక్కడికి వచ్చాం? రుద్ర, మనం వేరే ఎక్కడికో వచ్చాం. అరే, నేను ఇక్కడ కుల్ఫీలాగా బిగిసిపోతాను అనుకుంటాను. ఈ ఫ్రోజన్ వరల్డ్ మొత్తం ఓల్డ్ రెఫ్రిజిరేటర్స్ తో నిండిపోయాయి. అలా చూడు, ఏంటది? Surprise! I am the world the gold. Welcome to the refrigerator world. వస్తువులు ఎంత పాతదైనా సరే నేను దాన్ని పెట్టుకుంటాను. కోల్డ్ కోల్డ్. రండి, నా దగ్గర ఎక్కువ చాక్లెట్ ఐస్ క్రీమ్ అన్ని ఉన్నాయి. వచ్చి తినండి. చాక్లెట్స్, ఐస్ క్రీమ్. ఎంత కావాల్సిన తినండి. రండి రండి. రంగీలా, వరుణ్, ఆగండి. ఆగండి. Let's go, ఎవరైనా వాళ్ళని ఆపండి. వాళ్ళు చాలా అమాయకులుగా ఉన్నారు. రోబోట్స్ వేసిన వలలో అప్పుడప్పుడు ఇరుక్కుంటున్నారు. ఆగండి. అది ట్రాప్, అది ట్రాప్. ఆగండి. హలో మ్యాన్, అసలు నువ్వు ఏం చేస్తున్నావా? మీరు ఆయనకి నెత్తి మీద చోటిచ్చారు. Wow! ఇంత మంచి చాక్లెట్ హౌస్ ని నేను మన మాల్లో కూడా చూడలేదు. ఏదో ఒకటి చేసి నేను నా ఫ్రెండ్స్ ని కాపాడాలి.
ఎక్కడికి వెళ్ళిపోయారు? రండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ చాక్లెట్ వరల్డ్ మీదేనా? అవును, నాదే. ఏం తింటారు? నాకు ఐస్ క్రీమ్ కావాలి. నాకు కూడా. మీ టూ. మీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అంట. చల్ల చల్లగా స్వీట్ ఐస్ క్రీమ్. మై డియర్ కిడ్స్. డోర్. నో! మైరా, వరుణ్, రంగీలా, నువ్వు ఎవరు? నేనే రోబోటాస్. నా పవర్ ఎంతంటే మమ్మల్ని క్రాష్ చేసే అంత. ఇది రోబోటాస్. రాజుగారు తనతో జాగ్రత్తగా ఉండమన్నారు. తెలియకుండా తప్పు చేసే వాళ్ళు ఒకవేళ బుద్ధివంతులుగా కూడా ఉండొచ్చు. ఒకవేళ తెలిసే తప్పు చేసే వాళ్ళు బుర్ర బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీ బుర్ర కూడా అలాగే బ్లాక్ అయ్యింది, ఈ ఫ్రిడ్జ్ తలుపు లాగా. అందువల్ల హ్యాపీ ఫ్రీజింగ్. మైరా, వరుణ్, రంగీలా, మీరు బానే ఉన్నారు కదా? ఇబాయిస్కా డోర్ బ్రేక్. ఏం చెయ్యాలి? నువ్వెవరు? ఇంకా నా ఫ్రెండ్స్ ని ఎందుకని బంధించావు? నేనే రోబోటాస్. నాకు ఎంత పవర్ ఉందంటే నిన్ను క్రాష్ చేసే అంత. అలాగా? అయితే నువ్వే రోబోటసా? నా ఫ్రెండ్స్ ని వదిలిపెట్టు, లేదంటే. నువ్వు సరే, నీ ఫ్రెండ్స్ సరే, ఎవరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేరు. మీకు మీ ప్రాణాల మీద ఆశలు ఉందంటే ఆ ట్రీ పక్కన అస్సలు వెళ్ళకండి. నేను ట్రీ దగ్గరికి వెళ్తాను, నా ఫ్రెండ్స్ ని కాపాడుతాను, ఇంకా నిన్ను అంతం చేస్తాను. నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. రోబోటస్, ఇప్పుడేంటి ఇది కొత్త సమస్య? నువ్వు ఎక్కడ తప్పించుకుని వెళ్తావు? ఇక్కడ ఫ్రీజ్ అయిపోతావు. నువ్వు ఎక్కడ తప్పించుకుని వెళ్తావు? ఇక్కడ ఫ్రీజ్ అయిపోతావు.
మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఎస్, వాళ్ళు బయలుదేరిపోయారు. ఓ అయితే సరే, ఇలా ఉంది. పప్పెట్ రాజా, ఏయ్, హలో మ్యాన్, ఇంకోసారి ఇలా చేసావంటే నీ తల తీసేస్తాను. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. కొంచెం ముందుకు వెళ్ళండి. అక్కడే అక్కడే తీసుకోండి. దొరికేసింది. హలో మ్యాన్, ఈ రాజాది రాజుని, పర్ఫెక్ట్ మ్యాన్ ని రాజు అవ్వకముందే అంతం చేయాలని చూస్తున్నావా? ఆ రుద్రదారిలో సమస్యలనేది తీరట్లేదు. ఆ తర్వాత నువ్వేంటంటే నా తల మీద ఎక్కి ఆడుతున్నావు. మనం మళ్ళీ ఏదో కొత్త చోటుకొచ్చాము. అందరూ కలిసికట్టుగా ఉండండి. ఇది గ్లాస్ తో తయారు చేసిన ఒక వరల్డ్ లా ఉంది. బాగా చీకటి పడుతోంది, మనం వెంటనే బయలుదేరాలి. మైరా ఆగు. అక్కడ చూడండి, గ్లాస్ బౌల్ హౌస్. మనం ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండాలనుకుంటాను, కానీ అక్కడ ఇద్దరు డాన్స్ ఆడుతున్నారు. ఇలాంటి గ్లాస్ బాల్ ఉండేది, అందులో కూడా ఇలాగే డాన్సింగ్ కపుల్ డాన్స్ ఆడుతూ ఉంటారు. రండి వెళ్ళి చూద్దాం, బట్ బీ అలర్ట్, ఈసారి ఏమరిపోకూడదు. ఆగండి. ఓహో, అప్పుడైతే అది మీరేనా? ప్లీజ్ కమ్ ఇన్. இந்த கிளாஸ் வேர்ல்ட் எவ்வளவு பெருசா இருக்குல்ல? వావ్, చాలా పెద్దదిగా ఉంది. ఇంత స్నోనా? వావ్, గ్లాస్ క్రిస్మస్ ట్రీ చాలా విచిత్రంగా ఉంది. అరే వరుణ్, కాపాడు! రంగీలా మీ మొహం. మా గ్లాస్ బాల్ డిఫరెంట్ గా ఉంది కదా? అవును, చాలా అద్భుతంగా ఉంది. నౌ లెట్స్ మీ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. ఐ యామ్ జాస్మిన్. ఈయన మా హస్బెండ్ జాక్ అంటారు. మీ అందరి పేర్లు మాకు తెలుసు. మార్నింగ్ నుంచి మీ న్యూస్లు మాకు అందుతూ ఉన్నాయి. మీరు నిజంగా చాలా ధైర్యవంతులు, కానీ నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు రోబోటర్స్ తో పెట్టుకోకండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోండి. మీరిద్దరూ మంచి వాళ్ళలాగా కనిపిస్తున్నారు.
నేను ఫర్గాటన్ వరల్డ్ లో నాకు హెల్ప్ చేయడానికి ఎవరు దొరికినా వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేశారు. ఇప్పుడు మేమెలా మిమ్మల్ని నమ్మాలి? యా వీ కెన్ అండర్స్టాండ్. మేము లైవ్ టీవీలో మీ స్ట్రగుల్ ని చూసాం, కానీ మమ్మల్ని నమ్మడం నమ్మకపోవడం కంప్లీట్ గా మీ చాయిసే. ఒకవేళ మీకు మాపై నమ్మకం లేకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు, కానీ మీరు మా ఇంట్లో ఉన్నంత వరకు మేము మిమ్మల్ని కాపాడుతాము. దట్స్ అ ప్రామిస్. రుద్ర, నాకు వీళ్ళు మిగతా వాళ్ళలా కనిపించట్లేదు. మనం రిస్క్ చేసి ఎవరినైనా నమ్మే తీరాలి కదా. ఓకే మైరా, ఇఫ్ యు సే సో. మీరు కూడా మాతో పాటు డాన్స్ చేయండి. లెట్స్ ఎంజాయ్. లెట్స్ చేంజ్ ది మ్యూజిక్. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఈ రోజు రాత్రి బాగా రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయం మీకు ఎలా వెళ్ళాలో దారి నేను చూపిస్తాను. ఆల్ రైట్? పద. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.